చూడండి ఇక్కడ ద టూ సైడ్స్ ఏబి అండ్ బిఏ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ ప్రొడ్యూస్డ్ టు సిఈ అండ్ బిడి respectively in such a way that angle DAC equal to 110 degrees and angle ABE equal to 130 degrees. Which of the following options is true అని అడుగుతున్నారండి. సో ఈ క్వశ్చన్కి ఈ ఆప్షన్స్లో ఏది కరెక్టో మనం చెప్పాలండి. సో ముందు ఏం చేస్తారంటే ట్రయాంగిల్ ఏబీసీ డ్రా చేయండి. ఎప్పుడైనా క్వశ్చన్ అర్థం అవడమే ఇంపార్టెంట్ అండి. ఏబీసీ అనే ట్రయాంగిల్ డ్రా చేశాను. నేను ఈ విధంగా ఏబీసీ తీసుకున్నాను. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడండి, సిబిని ప్రొడ్యూస్ చేశాడంట. ఎంతవరకు సిబి, ఫస్ట్ది సిబికి సంబంధించి రెస్పెక్టివ్ అంటే మొదటి దానికే రెండో దానికేనండి. సిబిని సిఈ వరకు ప్రొడ్యూస్ చేశారంట. సో సిబి అంటే ఇది ఎలా చూడండి, ఇటు చూడాలన్నమాట, ఇటు ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇక్కడ వరకు చేశారు, అది ఏ అనుకుందామండి. అలాగే నెక్స్ట్ ఏంటండి, బిఏని బీడీ వరకు ప్రొడ్యూస్ చేశారు. బిఏ అంటే ఇదండి, ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ అండి, మళ్ళీ ఇటు నుంచి చేయకూడదండి, ఎప్పుడు కూడా ఇలాగే చేయాలి. బిఏని బీడీ వరకు చేయాలండి. సో బిఏని బీడీ వరకు ఇలా ప్రొడ్యూస్ చేసేయాలండి. సో బిఏని బీడీ వరకు ప్రొడ్యూస్ చేసాం. చూడండి ఈ ఆర్డర్ ప్రకారం వెళ్ళాలండి. మరి చాలామంది ఇలా చేసేస్తారన్నమాట, అలా చేయకూడదు ప్లేన్ జామెట్రీలో. సో మనం ఇలాగే తీసుకోవాలండి. సో బిఏని బీడీ వరకు ప్రొడ్యూస్ చేసాం. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు, యాంగిల్ డిఏసి అన్నాడండి. సో డిఏసి అంటే ఈ యాంగిల్ ఇచ్చారండి. ఇది ఎంత ఇచ్చారు, 110 degrees అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారని అర్థం. అలాగే ఏబిఈ ఇచ్చారండి. ఏబి అంటే ఈ వాల్యూ ఇచ్చారండి 130 degrees అని. సో ఆ రెండు యాంగిల్స్ ఇచ్చి ఈ కండిషన్స్లో ఏది ట్రూ అవుతుందో అడుగుతున్నాడు. ముందు నేను ట్రయాంగిల్లో యాంగిల్స్ కనుక్కుంటానండి. చూడండి ఇది ఎప్పుడు కూడా మీకు ఇది ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తామంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తం 180 కదా, ఇది 70 degrees ఉంటుందండి. అలాగే నెక్స్ట్ అంటే ఇది కూడా మనకి స్ట్రైట్ లైనే కాబట్టి ఇది 130 కాబట్టి ఇక్కడ 50 degrees ఉంటుందండి. ఒకటి 70 ఒకటి 50 అంటే మనకి 120 అయిపోయింది. ఈ యాంగిల్ 60 అంటే మనకి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ తెలిసాయి. ఎప్పుడైతే ట్రయాంగిల్లో యాంగిల్స్ తెలిసాయో దాన్ని బట్టి సైడ్స్ యొక్క రిలేషన్ చెప్పొచ్చు. సో ఎప్పుడు కూడా ట్రయాంగిల్లో అండి లార్జెస్ట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది లార్జెస్ట్ సైడ్ అండి, స్మాలెస్ట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది స్మాలెస్ట్ సైడ్. ఇక్కడ 50కి ఎదురుగా ఏముంది, ఏసీ, అన్నింటికంటే చిన్నది ఏసీ. సో ఫస్ట్ ఆప్షన్ ఏసీ ఉండాలి. ఇక్కడ ఒక ఆప్షనే ఉందండి కాబట్టి ఆప్షన్ 3 అవుతుంది ఖచ్చితంగా, ఏసీ. తర్వాత ఏంటంటే 60కి ఎదురుగా ఉన్నది రాయాలి, అందుకే ఏబి రాశారండి. తర్వాత 70కి ఎదురుగా ఉన్నది రాయాలి, బీసీ.